అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి గద్దెనెక్కినప్పటికీ హామీలు అమలు చేయడంలో విఫలం కావడం జరిగిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి అహంకార పూరిత మాటలు మాట్లాడితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్ కి మరోసారి గుణపాఠం తప్పదని అన్నారు. వర్యులు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమం చేయడం, దాంతోపాటు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని చెప్పి సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నువ్వు ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో, నువ్వు అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వకుండా మొత్తానికి మొత్తం ఒక తరం నిరుద్యోగులను మొత్తం కూడా ఆగం చేసినటువంటి ఒక దుర్మార్గమైన నాయకత్వం, దుర్మార్గమైన పరిపాలన, బట్టెబాజీ మాటలతోటి ఈరోజు కేసీఆర్ గారు 9 సంవత్సరాలు కాలంలో పరిపాలన చేసినటువంటి పరిస్థితి. అదే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల లోపలనే ఈరోజు ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిర్రో ఆ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉచిత కరెంటు కావచ్చు, మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు కావచ్చు, అట్లాగే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు. మళ్ళీ నువ్వేదైతే నీ మేనిఫెస్టోలో, నీ ఎన్నికల ప్రచారంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఇంటికి సంబంధించి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి హామీ ఇచ్చినవో అధికారంలో 2 సార్లు అధికారంలో వచ్చినా కూడా ఏ రోజు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. నిరుపేదకు కూడా గూడు కలిగి ఉండాలని చెప్పి, ఇల్లు కలిగి ఉండాలని చెప్పి 5 లక్షల ఇంటి రుణం ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. నువ్వు పరిపాలన చేసినప్పుడు ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, పాపం వాళ్ళ ముద్దుల కూతురు కల్వకుంట్ల కవిత గారు అల్లుడు ఈరోజు ప్రజాస్వామ్యానికి గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు అధికారంలో ఉండగా ఎవరన్నా నిన్ను ప్రశ్నిస్తే, ఎవరన్నా నువ్వు చేస్తున్న పరిపాలన తప్పని ప్రశ్నిస్తే వారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైల్లోకి పంపించినటువంటి పరిస్థితి నీది. కానీ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగుతూ ఉంటే ఈరోజు పార్టీని, కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు చేసినటువంటి పరిపాలనలో ఈరోజు ముఖ్యంగా ఈరోజు తీన్మార్ మల్లన్న మీద దాదాపు 72 కేసులు పెట్టినావు. ఇంకా చాలామంది మీద ప్రశ్నించినటువంటి వారి మీద అనేక రకాలైనటువంటి కేసులు పెట్టినావు. మరి ఈరోజు నువ్వే ప్రజాస్వామ్యం గురించి, తెలంగాణ సమాజం గురించి ఈరోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అటువంటి నైతిక హక్కు లేదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు. వెంటనే బేషరతుగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శించడం మానుకోవాలి. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ రకంగా అయితే నిరంకుశంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన చేసినావో నీ పరిపాలన గుర్తు చేసుకోవాలి. పదే కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని విమర్శించడం మానుకోవాలి. నువ్వు చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోవాలని చెప్పి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నావు. ఇంకోటి, ఈరోజు నువ్వు చేసినటువంటి తప్పిదం వల్ల దాదాపు ఒక తరం నిరుద్యోగులు ఆగమైనటువంటి పరిస్థితి. ఈరోజు చివరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేక ఉద్యోగులు మా ఏజ్ అయిపోతుంది, మాకు ఏజ్ పెంచాలని చెప్పి హైకోర్టులో కేసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి కుటుంబం
మాట్లాడే ముందు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు ఈరోజు గతంలో మీరు చేసినటువంటి పరిపాలనను ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలి. ఈరోజు పదే పదే ముఖ్యమంత్రిని విమర్శిస్తే మాత్రం ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, బట్టెబాజీ మాటలు బంద్ చేయాలని చెప్పి కల్వకుంట్ల కుటుంబానికి హెచ్చరిక కూడా జారీ చేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.